హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రీసెంట్గా పాలిటెక్నిక్ లెక్చరర్స్, జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్ కు సంబంధించిన పరీక్షలను ఏపీపీఎస్సి మరి నిర్వహించిన విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ఈ పరీక్షలకు సంబంధించిన ఇనీషియల్ కీస్ తో పాటు మరి రెస్పాన్స్ షీట్స్ ను కూడా ఏపీపీఎస్సి ఈ రోజు విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి దీన్ని మనం చూడాలి అంటే మొదటగా ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి వెబ్సైట్ ని మనం ఓపెన్ చేయాలి. ఏపీపీఎస్సి యొక్క వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో కూడా ఉంది. మీరు క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనం ఇక్కడ అనౌన్స్మెంట్స్ అనే దాంట్లోకి వెళ్తే ఇక్కడ మనకు అంత సమాచారం ఏదైతే ఈ రోజు అంటే జూలై 29వ తేదీన విడుదలైందో ఆ సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఇందులో మనం చూస్తూ ఉన్నాం వెబ్ నోట్ ఆన్ ద ఇనిషియల్ కీస్ టు ద పోస్ట్స్ ఆఫ్ లెక్చరర్స్ ఇన్ గవర్నమెంట్ అంటూ చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించిన వెబ్ నోట్ ని మనం ఒకసారి క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మనం చూస్తూ ఉన్నాం మరి మొన్ననే రీసెంట్ గా ఏపీ పాలిటెక్నిక్ లెక్చరర్స్, అలాగే డిగ్రీ లెక్చరర్స్, అలాగే జూనియర్ లెక్చరర్స్ కు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ యొక్క పరీక్షలన్నీ జరిగాయి. నోటిఫికేషన్ 13/2023 ఒకటైతే 17/2023 ఇంకోటి, 16/2023 అనేది ఇంకోటి. ది కమిషన్ హ్యాస్ కండక్టెడ్ ద ఎగ్జామినేషన్ ఇన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మోడ్ టు ద లెక్చరర్స్ ఆఫ్ to the posts of lecturers in government polytechnic colleges, engineering and non-engineering in AP Technical Education Service, wide notification number 13/2023. Lecturers in government degree colleges in AP Collegiate Education Service, notification number 17/2023. And junior lecturers in government junior colleges in AP Intermediate Education Service, notification number 16/2023 from July 15 to July 23rd, except July 19. The initial keys and individual response sheets have been hosted on the Commission's website on July 29. If any candidate wants to file objections on any question or key, he/she may file objection through the link provided. The objections from the candidates will be accepted from July 30 to August 1st through online mode only. Objections will not be accepted through post or WhatsApp or SMS or phone or individual submissions or any other mode, and objections received after due date shall not be considered అంటూ పేర్కొనడం జరిగింది. కాబట్టి మరి ఈ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్, పాలిటెక్నిక్ లెక్చరర్, తర్వాత జూనియర్ లెక్చరర్ కు సంబంధించినటువంటి ఇనిషియల్ కీస్, రెస్పాన్స్ షీట్స్ అనేవి విడుదల చేయడం జరిగింది. మరి ఆ రెస్పాన్స్ షీట్స్ లో మీ యొక్క సమాధానాలను చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ అందులో ఏవైనా తప్పులు మీరు గమనించినట్టయితే ఆ తప్పులకు అబ్జెక్షన్స్ అనేవి మీరు జూలై 30 నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు రైజ్ చేయవచ్చు. మరి వీటికి వ్యాలిడ్ ప్రూఫ్ తో మీరు అబ్జెక్షన్స్ అనేవి ఏపీపీఎస్సి వెబ్సైట్ లో సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి సబ్మిట్ చేసినటువంటి అబ్జెక్షన్స్ ఆధారంగా మరి ఏపీపీఎస్సి త్వరలోనే ఫైనల్ కీ విడుదల చేస్తుంది. ఫైనల్ కీ విడుదలైన తర్వాత ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. మరెందుకు ఆలస్యం? ఒకవేళ మీరు కూడా ఏపీపీఎస్సికి సంబంధించి మరి లెక్చరర్ పరీక్షలు రాసి ఉన్నట్టయితే మీకు సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్స్ ను చూసుకొని మీరు అప్రాక్సిమేట్ గా మరి మీరు రాసినటువంటి పరీక్షల్లో ఎన్ని మార్కులు వచ్చాయి అనే దాన్ని మీరు క్లియర్ కట్ గా చూసుకోవచ్చు. లేదు మీరు రెస్పాన్స్ షీట్స్ లో మీరు చెక్ చేయకుండా నేరుగా ఎన్ని మార్కులు వచ్చాయి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే మీకు ర్యాంక్ గురూజీ అనే ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ లో మీరు మొదటగా ఏపీపీఎస్సి వెబ్సైట్ లో రెస్పాన్స్ షీట్ ను ఓపెన్ చేసి దానికి సంబంధించినటువంటి లింక్ ను మీరు ర్యాంక్ గురూజీ అనే వెబ్సైట్ లో మరి పేస్ట్ చేసి సబ్మిట్ చేస్తే మీకు ఎన్ని మార్కులు వచ్చాయి అనేది నేరుగా రావడం కూడా జరుగుతుంది. మరి ఈ విధానంలో మీ యొక్క ఎన్ని మార్క్స్ వచ్చాయో మీరు నేరుగా తెలుసుకోవచ్చు. మరి ఈ పరీక్షల్లో నెగిటివ్ మార్కింగ్ ఉన్న విషయం కూడా మనందరికి తెలిసిందే. కాబట్టి కరెక్ట్ అయిన వాటిలో నుంచి రాంగ్ అయిన మార్క్స్ ను కూడా తీసేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఎవరైతే ఈ లెక్చరర్ పరీక్షలు రాశారో వారు వెంటనే రెస్పాన్స్ షీట్స్ ను, ఇనిషియల్ కీస్ ను చెక్ చేసుకోవచ్చు. ఇది ఏపీపీఎస్సి లెక్చరర్స్ సంబంధించినటువంటి ఇనిషియల్ కీ, రెస్పాన్స్ షీట్స్ కు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.